ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనం రామాయణంలో అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ అంటే ఏంటి, కిష్కింధకాండ అంటే ఏంటి, సుందరకాండ అంటే ఏంటి, యుద్ధకాండ అంటే ఏంటి, ఉత్తరాకాండ ఏంటంటే కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అయితే ఈరోజు రామాయణంలో స్టోరీ తెలుసుకుందాం. ముందు రామాయణంలో ఈరోజు స్టోరీ తెలుసుకుందాం ఫుల్గా. రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అదేవిధంగా సుగ్రీవుడు, వీళ్ళు 5 మంది కూడా ఈ 5 మంది కూడా అన్నదమ్ములుగా ఉంటారు. చివరగా సుగ్రీవుని అన్నదమ్ములుగా కూడా చేర్చుకోవడం జరుగుతుంది రామాయణంలో. అయితే ఈ బాలగాండ్లో మనకి రాముడు, లక్ష్మణుడు వీళ్ళిద్దరు రాముణ్ణి విశ్వామిత్రుడు ఆ యొక్క రాక్షసుల సంహారం కోసం సిద్ధాశ్రమం యందు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞం కోసం శ్రీరాముణ్ణి తీసుకెళ్లడం బాలకాండలో జరుగుతుంది. ఆ తీసుకెళ్లే క్రమంలో అతను ఈ తటక అనే ఒక రాక్షస స్త్రీని శ్రీరాముడు ఈ యొక్క బాలకాండలో ఫస్ట్ సంహరించడం జరుగుతుంది. అదేవిధంగా బాలకాండలోనే ఈ యొక్క రాక్షస సంహారం తదనంతరం మిథిలా నగరానికి శ్రీరాముడు బయలుదేరడం జరుగుతుంది. విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి బయలుదేరతారు వీళ్ళు. ఎవరు? శ్రీరాముడు, విశ్వామిత్రుడు. బయలుదేరిన తర్వాత ఈ యొక్క మార్గ మధ్యలో ఈ రాక్షసుల తదనంతరం ఈ యొక్క మార్గ మధ్యలో మిథిలా చేరుకునే ఈ యొక్క డిస్టెన్స్, ఈ దూరంలో అతనికి గంగా నది యొక్క వృత్తాంతం గురించి విశ్వామిత్రుడు శ్రీరాముడికి తెలియజేయడం జరుగుతుంది. అయితే శ్రీరాముడి యొక్క జన్మదినం చైత్రమాస శుద్ధ నవమి నాడు జన్మించడం జరుగుతుంది. ఈ రకంగా మిథిలా నగరానికి చేరుకుంటారు. ఆ యొక్క శివధనస్సును ఎత్తి శ్రీరాముడు అదేవిధంగా సీతను పెళ్ళాడటం జరుగుతుంది. ఆ రకంగా మ్యారేజ్ అయిన తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం కోసం దశరథుడు ఓకే చేస్తే ఆ యొక్క పట్టాభిషేకాన్ని అయోధ్యకాండలో ఆ యొక్క పట్టాభిషేకాన్ని కైకేయి ఈ దేవాసుర సంగమన యుద్ధంలో దశరథుడికి ఇచ్చిన వరం వల్ల ఆగిపోవడం జరుగుతుంది. దశరథుడి యొక్క శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం కైకేయికి ఇచ్చినటువంటి వరం వల్ల దశరథుడు పట్టాభిషేకం ఆగిపోతుంది. ఆ యొక్క తండ్రి మాట కోసం కట్టుబడి ఏం చేస్తాడు అని అంటే శ్రీరాముడు అరణ్యాలకు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. వాళ్ళ అరణ్యాలకు ఎవరెవరు వెళ్తారంటే రాముడు, లక్ష్మణుడు, సీత, వీళ్ళు ముగ్గురు కూడా అరణ్యాలకు వెళ్తారు. అరణ్యాలకి వెళ్ళే క్రమంలో అరణ్యాలతో వీళ్ళతో పాటు రథసారథి అయినటువంటి సుమంతుడు అన్న వ్యక్తి వీళ్ళ రథసారథిగా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అయోధ్యకాండలో. ఈ రకంగా ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఫస్ట్ అరణ్యకాండలో ఫస్ట్ గార చెట్టు కింద వీళ్ళ అరణ్యవాసానికి వీళ్ళ తొలి రోజు ఎక్కడ నిద్రించారంటే గార చెట్టు కింద నిద్రించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అరణ్యకాండలో ఎక్కువగా ఏ ప్రాంతంపై ఉన్నారంటే చిత్రకూట పర్వతంపై ఉన్నారు. ఆ చిత్రకూట పర్వతంలో పైన ఒక నేరేడు కర్రలతో ఒక కుటీరాన్ని లక్ష్మణుడు నిర్మించడం జరుగుతుంది అరణ్యకాండలో. ఇక్కడే విరాధుడు అనేటువంటి రాక్షసుని శ్రీరాముడు సంహరించడం జరుగుతుంది. ఆ విరాధుడు ఎవరి శాపం వల్ల అలా జరిగింది అంటే కుబేరుడి యొక్క శాపం వల్ల ఆయన ఆ రకంగా అవడం జరిగింది. ఇది అరణ్యకాండ నుండి విషయం. ఈ అరణ్యకాండలోనే మనకి ఈ యొక్క విరాధుడు తెలియజేస్తాడు శరాభంగ మహర్షిని కలవమని, అదేవిధంగా శరాభంగ మహర్షి సుతీక్ష్ణ మహర్షిని కలవమని చెప్తాడు. అదేవిధంగా సుతీక్ష్ణ మహర్షి అగస్త్యుడిని కలవమని చెప్తాడు. ఈ అగస్త్యుడు శ్రీరాముడికి కొన్ని అక్షయ కుటీరాన్ని అనేటువంటి ఒక ఆయుధాన్ని తన యొక్క తపస్సును మొత్తం కూడా అగస్త్యుడు శ్రీరాముడికి తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా మహర్షులను కలుసుకున్న తర్వాత వీళ్ళు ఎవరెవరిని కలుసుకున్నారు అని అంటే అత్రి మహర్షి, అదేవిధంగా శరాభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, అదేవిధంగా సుతీక్ష్ణ తర్వాత అగస్త్య మహర్షి తర్వాత లాస్ట్లో అగస్త్య మహర్షిని కలుసుకోవడం జరుగుతుంది. ఈ అగస్త్య మహర్షి అయిపోయిన తదనంతరం వీళ్ళు అప్పుడే
నీకు వాళ్ళు పంచావతి అనే ఒక ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే శ్రీరాముణ్ణి శూర్పణఖ అనే ఒక ఆమె మ్యారేజ్ చేసుకోవాలంటుంది. ఆ శూర్పణఖ మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే శూర్పణఖని మ్యారేజ్ చేసుకోవాలంటే నాకు పెళ్ళి అయిపోయింది, నాకు భార్య ఉంది, కాబట్టి నా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడిని మ్యారేజ్ చేసుకోమని చెప్పద్దు. అట్లా కాదు అని ఈ యొక్క శూర్పణఖ డైరెక్ట్గా వెళ్ళి రావణాసుడికి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ రావణాసుడికి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని రావణాసుడి యొక్క పక్కన ఉన్నటువంటి ఒక అకంపనుడు అన్న ఒక వ్యక్తి దాన్ని ఖచ్చితంగా ఈ రకంగా సీతను కనుక తెచ్చుకుంటే మనం అనుకున్నది జరగద్దని వాళ్ళు చేయడం జరిగింది. ఈ రకంగా అరణ్యకాండలో మనకి సీతను ఆహరించడం జరుగుతుంది. ఈ రకంగా సీతను ఆహరించిన తరాంతరం అతను సీతను అవనంగా ఆ జాడ తెలుసుకోవడానికి శ్రీరాముడు లక్ష్మణుడు వీళ్ళిద్దరూ కూడా జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు అన్న వాలి సైన్యాన్ని వీళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాలి కబంధుడు అనే రాక్షసిని అరణ్యకాండ తదనంతరంలో కబంధుడు అనే ఒక రాక్షసుని శ్రీరాముడు సంహరించిన తదనంతరం ఈ కబంధుడు ఇన్ఫార్మ్ చేస్తాడు, ఫలానా సుగ్రీవుడు అనే రాజుని కలవండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని. ఈ రకంగా వాళ్ళు కలుస్తారు. అదేవిధంగా కలిసిన తర్వాత సుగ్రీవుడు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ వాలి సంహరణం మొత్తాన్ని సైన్యాన్ని నాయకుడు ఎవరంటే మనకి సైన్య నాయకుడు ఎవరు అని అంటే మనకి హనుమంతుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రామసేతు వంతెనను కట్టించింది ఎవరు అని అంటే మనకి రామసేతు వంతెనను కట్టించింది ఎవరు అంటే నీలుడు అన్న వ్యక్తి. అతను కూడా వానర సైన్యానికి సంబంధించిన వ్యక్తి. నీలుడు అన్న వ్యక్తి కట్టించడం జరుగుతుంది. ఎక్కడ అంటే అది సుందరకాండలో కట్టిస్తాడు. కిష్కింద కాండలో ఏమేమి ఉంటుంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ వాలి సుగ్రీవుని కలుసుకోవడం, ఆ సుగ్రీవుల తదనంతరం సుగ్రీవుడి కిష్కిందలో కిష్కింద రాజ్యం యొక్క పాలకుడిగా అంగదుని పట్టాభిషేకం చేసిన తదనంతరం ఆ యొక్క రాజ్యం కిష్కింద రాజ్యం యొక్క పరిష్కారం అయిన తర్వాత శ్రీరాముడు సీతాదేవి యొక్క పర్యవేక్షణ అదే సంథింగ్ దాన్ని ఏమంటారంటే అన్వేషణ చేయడం సుగ్రీవుని కలిసిన తర్వాత సుందరాకాండలో చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అయితే కిష్కింద కాండలో జరిగిన తదనంతరం సుందరాకాండలో ఏంది అని అంటే ఎవరు ఎక్కడున్నారు అన్న తెలుసుకోవడానికి ఏం చేశారంటే జటాయువు అన్న ఒక పక్షి, జటాయువు అన్న పక్షి దశరథుడికి మంచి మిత్రుడు. ఆ పక్షి ఇన్ఫార్మ్ చేస్తాం జరుగుతుంది. అది మనకి స్టార్టింగ్లోనే ఎక్కడ ఉంటుంది అంటే అరణ్యకాండలోనే ఉంటుంది మనకి. అది ఎక్కడ ఉంటుంది అంటే అరణ్యకాండలోనే ఆ జటాయువు అన్న ఒక పక్షి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ పక్షి ఇన్ఫార్మ్ చేసినతో రావణాసుడు ఆ రెండు రెక్కల్ని కూడా ఆ యొక్క పక్షి రెక్కల్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా జటాయువు అదేవిధంగా ఈ కిష్కింద కాండలో సంపత్తి అని ఒక పక్షి ఉంటుంది. జటాయు యొక్క తమ్ముడు సంపత్తి అని ఒక పక్షి. దేంట్లో మనకి సంపత్తి అన్న పక్షి యొక్క వృత్తాంతం గురించి ఉండడం జరుగుతుంది. ఈ రకంగా అదేవిధంగా ఆమె అరణ్యాల్లో నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఆ యొక్క విమానంలో పుష్పక విమానం, రావణాసురుడి విమానం ఎవరిదంటే పుష్పక విమానం. ఈ పుష్పక విమానాన్ని కుబేరుడి నుంచి రావణాసుడు దొంగలించడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఆ యొక్క విమానం నుంచి ఆమె ఒక నగరమాలను కింద వేర్చడం జరుగుతుంది. ఆ యొక్క నగరమాలను కింద ఎప్పుడైతే వేస్తాడో దాన్ని హనుమంతుడు క్యాచ్ చేస్తాడు. అది ఎక్కడ ఉంటుందంటే కిష్కింద కాండలో ఉంటుంది. ఈ రకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సుందరాకాండలో రామసేతు నిర్మాణాన్ని నిరుడు చేసిన తదనంతరం సుందరాకాండలో హనుమంతుడు సుందరాకాండలో హనుమంతుడు ఫస్ట్ అతను సముద్రంలో వెళ్ళినప్పుడు సురస అనే ఒక నాగమాతను అడ్డుకుంటాడు. అంటే ఇతను కరెక్ట్ అయినడా కాదా అని పరీక్షిస్తుంది. ఆ నాగమాతని సురస అనే యొక్క రాక్షసుడిని సంహరిస్తాడు. ఆమె ఒక టెస్ట్ అంతే ఎవరికి హనుమంతుడికి. అంటే ఈ యొక్క పరీక్షను విజయవంతం చేయగలుగుతాడా లేదా అన్నది ఆ నాగమాత పెట్టింది. ఇది సుందరకాండలో ఉన్నటువంటి విషయం. అయితే ఆ పరీక్ష విజయం అయిన తర్వాత అతను మహేంద్ర పర్వతం నుంచి సముద్రాన్ని లంకించి శ్రీలంక అన్న ప్రాంతానికి సుందరకాండలో చేరుకుంటాడు. హనుమంతుడు చేరుకున్న తర్వాత సుందరకాండలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే
ఆమెని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఆమె శిశుంప అనే వృక్షం కింద శ్రీలంకలో ఉండడం జరిగింది. అయితే ఈ సుందరాకాండలోనే విద్యావాహనుడు అన్నటువంటి వ్యక్తి రాముడు చనిపోయాడని ఆటోమేటిక్గా ఆయన యొక్క శిరస్సును తీసుకొని విద్యావాహనుడు సీతాదేవి చూపించుంటే ఇమ్మీడియట్గా భయపడిపోయింది. సో భయపడడంతో ఆమె పక్కనటువంటి త్రిజాట అనే ఒక స్త్రీ సో ఆమె నచ్చచెప్పింది, ఇదంతా మాయే. సో ఒకవేళ నిన్ను కనుక అదే విధంగా ఆ తల నిజమై ఉంటే నిన్ను విమానం ఎక్కించేవాళ్ళు కదా, నువ్వు విమానం ఎక్కేవు కదా, ఆ పుష్పక విమానంలో తీసుకెళ్లారు. సో కాబట్టి అది త్రిజాట తెలియజేసి సీతను ఓదార్చడం జరగదు. ఇదంతా కూడా గమనించమంటే హనుమంతుడు ఆ ఏమే సీత అని ఆమెని కలుసుకొని ఈ యొక్క శ్రీరాముడు పంపించాడు అని మొత్తం కూడా స్టోరీ చెప్తాడు హనుమంతుడు. అయితే హనుమంతుడు సో ఖచ్చితంగా నేను సీతను కలిశానని తెలుసుకోవడానికి శ్రీరాముడికి ఏమి ఇవ్వాలి అని అంటే ఆమె ఒక ఉంగరాన్ని ఇస్తుంది. ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళి సో శ్రీరాముడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా శ్రీరాముడు తీసుకున్న తర్వాత ఎక్కడ ఉందో శరణం యుద్ధంలో అదేవిధంగా సో లక్ష్మణుడు ఒకనొక సమయంలో మూర్ఛిల్లిపోతాడు. ఆ సమయంలో శ్రీరాముడు చాలా బాధపడతాడు. ఇంతకాలం ఉన్నటువంటి తమ్ముడు నాకు ఎవరు లేదు, అందరూ ఉన్నారు కానీ ఇంతకాలం ఉన్న తమ్ముడి కోసం నేనేం చేయలేదని చాలా ఫీల్ అవుతాడు. సో దాన్ని దృష్టి పెట్టుకొని సో ఆయన మూర్ఛిల్లిపోతాడు శ్రీరాముడు కూడా. సో దాన్ని ఓదార్చి హనుమంతుడు మేరు పర్వతం పోయినటువంటి ఒక సంజీవుని తీసుకొచ్చి లక్ష్మణ్ని స్పృహ కొలిపిస్తాడు హనుమంతుడు. ఈ రకంగా యుద్ధకాలంలో కొలిపించి చివరికి విభూషణుడి యొక్క రావణాసుడి యొక్క రహస్యాన్ని శ్రీరాముడికి విభీషణుడు తెలియజేసి సో యుద్ధకాండలో రావణాసుడిని బ్రహ్మాస్త్రం ద్వారా చివరికి తుదిముట్టించడం జరుగుతుంది. ఈ రకంగా యుద్ధం అయిన అనంతరం సీతను ఒకవేళ ఆమెను టెస్ట్ చేయడానికి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తిట్టారు. ఈ రకంగా తిట్టడం వల్ల శ్రీరాముడు ఏం చేశాడంటే ఒక అగ్ని లాంటి ప్రవేశాన్ని ఏర్పాటు చేసి ఆమె ఈ రకంగా శీలవంతమైనదైతే సో ఖచ్చితంగా మంటల నుంచి బయటకు వస్తుందని చెప్పి దాన్ని లక్ష్మణుడి చేత లక్ష్మణుడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అంతా అయిపోయిన తర్వాత ఆయన రాజ్యానికి పట్టాభిషేకత. అప్పుడు దాకా భరతుడు ఆయన యొక్క పాదాలను పెట్టుకొని రాజ్యాన్ని పాలించడం జరిగింది. భరతుడు. సో ఆ తదనంతరం సో వీళ్ళంతా కూడా రాజ్యాన్ని పరిపాలించడం శ్రీరాముడు రాజ్యానికి రావడం జరిగింది. ఈ రకంగా రాజ్యానికి సో మొత్తానికి కథ ఇది మన రామాయణంలో వచ్చి. అయితే ఇక్కడ దశరథుడు శరీరం అయితే సో నేను ప్రాణం లాంటి వాడినని ఈ యొక్క మాటను ఎవరు చెప్పారంటే జటాయువు చెప్పడం జరిగింది. లక్ష్మణునే మనం ఏమన్నామంటే సౌమిత్ర అని కూడా అంటాం. సో వాల్మీకి అంటే ఏంటి అంటే ఇక్కడ పుట్ట అని అర్థం. వాల్మీకి అంటే ఏంటి? పుట్ట అని అర్థం. దేవర్షి అని ఎవరిని పిలుస్తారంటే నారదుడిని పిలుస్తారు. బ్రహ్మర్షి అని ఎవరిని పిలుస్తారంటే విశ్వామిత్రుడు. అయితే మనం విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అన్నాం. అదేవిధంగా వశిష్ఠుడు. అయితే ఈ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఉన్నటువంటి రిలేషన్ ఏమనంటే మనం కొంచెం తెలుసుకుందాం వాళ్ళిద్దరి యొక్క ఇన్ఫర్మేషన్. వశిష్ఠుడు చాలా పద్ధతైన వ్యక్తి. వశిష్ఠ మహర్షి చాలా పద్ధతైన వ్యక్తి అయితే విశ్వామిత్రుడు ఈ యొక్క రావి నది జలాలు కానీ అదేవిధంగా వ్యవసాయం కోసం కొంచెం దొంగ బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు. అయితే ఆ యుద్ధంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఓడించేస్తాడు. విశ్వామిత్రుడిని ఓడించిన ఆ యొక్క ప్రతీకారంగా వశిష్ఠుడిని ఎట్టయినా ఓడించాలి వశిష్ఠుడిని అన్న దానికోసం ఏం చేశాడు అని అంటే సృష్టికి ప్రతి సృష్టి లాంటిది ఒకదాన్ని ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద విశ్వామిత్రుడు. సో అందుకే ఈ యొక్క సారాంశంలో విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షిగా ఎందుకు అయ్యాడు అని అంటే ఈ స్టోరీలో మొత్తం కూడా ఎక్కడ వశిష్ఠుడు లేడు. సో లేడు కాబట్టి వశిష్ఠుని ఎక్కడ బ్రహ్మర్షి అని ఉండదు. సో కాబట్టి బ్రహ్మర్షి ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి అంతా ఆయన చేశాడు కాబట్టి ఆయన బ్రహ్మర్షిగా మనం చెప్పుకోవచ్చు. అయితే వాల్మీకి ఈ రామాయణం అంతా కూడా ఎవరు చెప్పారు అని అంటే నారద మహర్షి చెప్పడం వల్ల ఆయన ఈ రామాయణాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి ఈరోజు రామాయణం.
సో మనం రేపటి క్లాసులో ఏం చేసుకున్నాం అని అంటే మహాభారతం అంటే ఏంటో తెలుసుకుందాం.